పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రమ్మగారు, చిన్నపిల్లలకి డైపర్లు వాడుతున్నాం. ఇది బహుశా ఒకప్పుడు లేదేమో కానీ ఇప్పుడైతే సర్వసాధారణం అయిపోయింది. వాళ్ళు వీళ్ళన్న తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా డైపర్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా నైట్ టైంలో అయితే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారని ఒక రీజన్ కావచ్చు, లేకపోతే లేవలేకపోతామని, వివిధ కారణాలు. ఏది ఏమైనా కూడా డైపర్ అనేది మన చిన్నపిల్లలకి రెగ్యులర్ లైఫ్లో అదొక భాగం అయిపోయింది. అసలు మీరు చిన్నప్పుడు డైపర్లు లేవు, లంగోటాలో ఏవో వాడేవారు కదా, దానికి దీనికి ఏమిటి డిఫరెన్స్ చెప్పాలి? డిఫరెన్స్ కావాలి నాకు. వాడటం వల్ల ఏమన్నా ప్రమాదమా డైపర్ని? మనం ప్రమాదానికి ఏముంది, వీళ్ళకి పార్టీ ట్రైనింగ్ అవ్వదు పిల్లలకి. అవదు పార్టీ ట్రైనింగ్ ఎలా అవుతుంది? వాడు ఎప్పుడు యూరిన్కి వెళ్తున్నాడో మనకి ఏం తెలీదు, ఎప్పుడు ప్యాస్కి వెళ్తున్నాడో తెలీదు, వాడి టైమింగ్స్ ఏంటో తెలీదు, వాడికి ఏమైనా డిస్కంఫర్ట్ ఉందేమో వాడేమి చెప్పలేడు, మీకేం తెలీదు. వాడు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడో మనకు అర్థం కాదు. మామూలుగా మనం ఏమనుకుంటాం, తడిగా ఉండి డిస్కంఫర్ట్ అని ఫీల్ అవుతాం. అవును కదా. ఇప్పుడు తడి కాకపోయినా డిస్కంఫర్ట్గా ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఎలా అంటే మన లైఫ్ స్టైల్లో భాగంగా డైపర్లని, నాప్కిన్స్ని మనకి శరీర అవయవాలుగా భావించే రోజుల్లో ఉన్నాం మనం. ఇదివరకు డైపర్లు అంటే కేవలం ప్రయాణాల్లో అత్యవసరమైనప్పుడు వాడుకునేవిగా ఉండేవి. అప్పుడు ఒక మెడికల్ షాప్స్లో మాత్రమే దొరికేవి. 20 ఏళ్ల క్రితం మా అబ్బాయి పెద్దవాడు పుట్టినప్పుడు అయితే మెడికల్ షాప్లో దొరికేది. మా బందర్ మొత్తం మీద ఒకే ఒక్క షాప్లో కనిపించేవి, మిగిలిన అన్ని షాపుల్లో ఉండేవి కాదు. అది కూడా ఓన్లీ హగ్గీస్ ఏదో ఒక్క కంపెనీయే కనిపించేది. హగ్గీ కూడా కాదనుకుంటా, అదేమిటో అలాంటిదే ఒకటి. తర్వాత ఇప్పుడు అసలు నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ప్రతి షాప్ లోనూ మనకి పుట్టిన రోజు నుంచి, బై బర్త్ పుట్టిన దగ్గర నుంచి వాడు శంఖ చక్రాలతో పుట్టినట్టుగానే డైపర్లతోటే పుడుతున్నారు పిల్లలు. పాప పుట్టిన దగ్గర నుంచి డైపరే. వాడికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, తడి తగలదు అన్న ఒకే ఒక పాయింట్ తోటి మనం వాటిని చూడాలనుకుంటాం మొదట. తర్వాత ఆడవాళ్ళకి పని తగ్గిపోతుంది. ఈ ఉతుకోవటము, ఆరేసుకోవటము, పిల్లల్ని ఎంతసేపు క్లీన్ చేయటము, పదే పదే బట్టలు మార్చటము, పక్క బట్టలు కిందవి తడిచిపోతాయి, ఇల్లు తుడుచుకోవటము, ఇవన్నీ హైజీనిక్గా ఉంచటము, వీటిలో భాగంగా మనం పూర్తిగా డైపర్ మీద డిపెండ్ అయిపోయాం. ఇప్పుడు డైపర్ ఎంతవరకు హైజీనిక్ అనేది ఇంకా మనకి దాని మీద అవగాహన లేదు. ఇంకొక విషయం నమ్మగారు, డే కేర్ కనుక మనం పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఫస్ట్ అడిగేది మీరు డైపర్ వేసి పంపించాల్సిందే, మస్ట్. అదొక రూల్ కింద పెట్టుకున్నారు. ఫారిన్ కంట్రీస్ లో అయితే పార్టీ ట్రైన్డ్ అయిన పిల్లల్నే తీసుకుంటారు. కొన్ని స్కూళ్లలో టాడ్లర్ గ్రూప్స్ ఉంటాయి, అంటే 2 ఏళ్ళు దాటిన తర్వాత టాడ్లర్ గ్రూప్కి వెళ్తారు. పార్టీ ట్రైనింగ్ అయిందా పిల్లలకి అని అడుగుతారు. పార్టీ ట్రైనింగ్ ఇచ్చి తీరాలి. మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే పాత రోజుల్లో 9వ నెల 10వ నెల వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని సిట్ స్టాండ్ చేయించేవాళ్ళం. మీకు గుర్తుండుంటుంది. పిల్లల్ని వేలు పట్టుకుని కింద కూర్చోబెట్టాలి, ఈ కూర్చోబెట్టే క్రమంలో వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ అయిపోయేది. క్రమంగా అలవాటు పడేవాళ్ళు. మనం సంవత్సరంన్నర వచ్చేసరికల్లా పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళకి 1 or 2 కోసం బయటికి వెళ్తాం, వాళ్ళే చెప్పడం తెలిసేది. ఇప్పుడు 3 ఏళ్ల దాకా తెలియదు. డైపర్లు మనకి చేసిన మేలు ఏంటంటే 3 ఏళ్ల వరకు పిల్లలకి 3 ఏళ్ల వరకు ఏమీ తెలియదు. 3 ఏళ్ల తర్వాత నానా అష్ట కష్టాలు పడి మనం వాళ్ళకి దాన్ని అలవాటు చేయాల్సి వస్తుంది. మొదటి రోజుల్లో కొంచెం శ్రద్ధగా నిద్ర లేవగానే పాస్కి బయటికి తీసుకెళ్ళటము, అలా గనక చేస్తే ఈ డైపర్ వేసే ఇది కొంచెం తగ్గిపోతుంది. దీంట్లో మనం కొంచెం భూమిని గురించి కూడా ఆలోచించాలి చేయ. ఇవేవి ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ కావు. ఎగ్జాక్ట్లీ. ఇవి భూమిలో కలవడానికి చాలా టైం తీసుకుంటాయి. మనం ఒక పిల్లాడికి సగటున రోజుకి ఒక 5 డైపర్లు వాడతామంటే ఆ పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చే లోపల పోని 3 ఏళ్ళు వచ్చేదాకా ఎన్ని డైపర్లు వాడుతున్నట్టు, ఎంత డబ్బు, ఎంత పొల్యూషన్. డబ్బుతో పాటు పొల్యూషన్ ఇప్పుడు ఇది భూమిలో కలవదు, అది ఎక్కడా ఇవ్వదు. అందులో ఉన్నది కొంత పత్తి, కొంత ప్లాస్టిక్. ఇది ఎప్పటికీ భూమిలో కలుస్తుంది. ఇది భూమిలో కలిసిపోతుంది 100% అని ఏ హగ్గీ కంపెనీ అని కూడా డైపర్ కంపెనీ అయినా చెప్తుందా? లేదు. పిల్లాడికి కంఫర్టబుల్ గా ఉంటుంది, గాలి అన్ని పక్కల నుంచి వస్తుంది, ఓకే. ఇది గాల్లో ఎప్పటికీ కలుస్తుంది, దాని మీద మనకి ఏ అవగాహన లేదు, మనకు అక్కర్లేదు కూడా. అవి భూమిలో అసలు కలవదు కదా, చాలా టైం తీసుకుంటుంది, ఎన్ని సంవత్సరాలో పడుతుంది. అలా ఇలాంటిది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా మనం హెల్దీ థింగ్స్, హెల్దీ ఫుడ్, తర్వాత ఏమో మంచి మంచి విషయాలు, పిల్లలకి ప్లాస్టిక్ అవి ఇవ్వకూడదు, ఇవ్వాలి, మట్టి పాత్రల్లో వండుకోవాలి, చెక్క బొమ్మలతోటే ఆడించాలి. ఇవన్నీ జాగ్రత్తలతో పాటు మన పిల్లాడి వల్ల భూమి స్పాయిల్ కాకూడదు అనే ఇంగితం మనం కూడా కొంత పెట్టుకుంటే అత్యవసరమైన పరిస్థితి. ఇప్పుడు హగ్గీస్ మానేయండి, డైపర్లు మానేయండి అని నేనేం చెప్పను. అత్యవసరమైనప్పుడు వాడుకోదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, పిల్లాడి ఇంట్లో ఉన్నప్పుడైనా వాడికి ఆ బందికాన ఎందుకు, హాయిగా ఫ్రీగా ఉండివ్వచ్చు కదా, కాస్త మీరు ఒళ్ళొంచి పని చేసుకోవచ్చు కదా, 4-5 సార్లు బాత్రూమ్కి తీసుకెళ్ళచ్చు.
తీసుకెళ్ళొచ్చు కదా. అసలు అలవాటు చేయటం అనేది కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు వాడికి అలవాటు చేయాలి, మీరు అలవరుచుకోవాలి ఖచ్చితంగా. రెండును. ఇప్పుడు తల్లి పిల్ల ఇద్దరూ చేయాలి ఈ విషయంలో. వాడి ఇంట్లో వ్యాస్ పోసేస్తాడు, ఏమైపోతుంది కొంప మునక? జర్మ్స్ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మీరు ఇచ్చిన పాలైనా ఇంకేమైనా వస్తుందా పిల్లాడి ఒంట్లో నుంచి? నిలవ ఉంటే మంచినీళ్ళు మామిడి పళ్ళు కూడా హైజీన్ కాదు. ఎగ్జాక్ట్ కదా. ఇప్పుడు యూరిన్ కూడా నీళ్ళ లాంటిదే, అంత విపరీత పదార్థం ఏం లేదు. వీళ్ళు జర్మ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అని పిచ్చి మాటలన్నీ చెప్తారు. అసలు జర్మ్ లేకపోతే మనం బతకం, బ్యాక్టీరియా మనకు అవసరం. ఇప్పుడు యూరిన్ పిల్లవాడు పాసుకెళ్తే అందులో ఉన్నది ఏం పదార్థం? విష పదార్థం ఒంట్లోకి ఎలా వచ్చింది? నువ్వేమిచ్చావు? పాలు ఇచ్చి పెంచుతావు పిల్లాన్ని, 6 నెలల దాకా పాలిస్తాం, తర్వాత ఏదో అవి ఇవి పెడతావు. నువ్వు పెట్టిందేనా ఇంకేదైనా కొత్తది వస్తుందా? ఏదీ రాదు. నువ్వు వెంటనే క్లీన్ చేసుకో, అది హైజీనే. అవును, వెంటనే క్లీన్ చేస్తే. నువ్వు వెంటనే క్లీన్ చేయకపోతే నువ్వు బియ్యం కడిగిన నీళ్ళలో బ్యాక్టీరియా వస్తుంది, మినపప్పు కడిగిన నీళ్లు బ్యాడ్ స్మెల్ వస్తాయి, అరటిపండు ఒక తీసి 10 నిమిషాలు ఒక చోట పెట్టామంటే ఈగలు ముసురుతాయి. ఎంత సహజమైన సంగతి. ఇది కూడా కేర్ఫుల్ గా ఉంచాలి అంతే. నువ్వు ఇది కూడా అదే కేర్ఫుల్ గా ఉంచి డైపర్లు తగ్గించండి. దానివల్ల పిల్లాడు కూడా బందికానాగా ఫీల్ అవడు. అత్యవసరమైనప్పుడు ప్రయాణాల్లో రాత్రిపూట అంటే రాత్రిళ్ళు కొంచెం సంవత్సరం 8-10 నెలలు వస్తే పడుకునేటప్పుడు ఒకసారి బాత్రూమ్ తీసుకెళ్లి పడుకోబెట్టడం, ఏ 1 గంటకో ఒకసారి లేచి మళ్ళీ ఒక్కసారి బాత్రూమ్ కి తీసుకెళ్తే క్రమంగా అది తగ్గిపోతుంది. ఖచ్చితంగా. 2 ఏళ్ళు వచ్చేసరికల్లా అసలు మధ్యలో యూరినేషన్ ఉండదు, సాధారణంగా ఉండదు. 11 గంటలకు పడుకుంటారు పిల్లలు, 8కో 9కో పడుకుంటారు అనుకోండి. 11:30కి మీరు పడుకునేటప్పుడు ఒకసారి బాత్రూమ్ తీసుకెళ్లి పడుకోబెట్టండి తెల్లవారుజామున. మీరు ఇప్పుడు ఈ లేవడం అనేది ఒక ప్రాక్టీస్ గా ఉంచుకుంటే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. ఈ డైపర్ల గోల ఉండదు. నెలకి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇంట్లో ఉండగా మీరు డైపర్ వేయకపోతే ఎంత ఖర్చు ఆదా అయిందో ఒకటి చూసుకోండి. నెంబర్ 1, మీరు భూమికి ఎంత భారం తగ్గిస్తున్నారు అనేది 2వ పాయింట్. మనం ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ కావాలని ఆలోచించేటప్పుడు ఎకో ఫ్రెండ్లీ థింగ్ లో మనం కూడా ఉండాలని మనం ఆలోచించుకుంటే బాగుంటుంది. వీటన్నింటితో పాటు బేబీకి ర్యాష్ అండి, చాలా పెయిన్ అనిపిస్తా ఉంటది, ఏడుస్తూనే ఉంటారు. మీరు ముందు చెప్పినట్లుగా ఏడుస్తారు. పిల్లడి కాదు, అదే మనకు అర్థం కాదు కదా. పిల్లవాడి డిస్కంఫర్ట్ ఏంటో మనకు తెలియదు. ఆ తెలియనప్పుడు ఎందుకు వచ్చింది అనవసరంగా ప్రౌన్ చేయడం, హాయిగా ఒక కాటన్ లాగు వేసి ఇవ్వండి. బాత్రూమ్ వస్తుంది 5-6 సార్లు తీసుకెళ్తే వాళ్ళకి అలవాటు. అసలు మా ఎదురుగుండా ఒక పాపను చూసాను, 1 year బేబీ, దాని అంతా బాత్రూమ్కి వెళ్ళటం తెలుసు నాకు. సంవత్సరం పిల్ల బర్త్డే అయిన తర్వాత అది బాత్రూమ్ వైపు వెళ్ళిపోతుంది, కాస్త కుస్తా బయటపడినా తెలిసిపోతుంది పిల్లలకి. మనం నేర్పించాలి. మీరు ABCDలు నేర్పించేస్తాము, పుస్తకాలు చదివించేస్తాము, కథలు చెప్పేస్తాము, వాటితో పాటు పార్టీ ట్రైనింగ్ బిలో 1 year చేస్తామని పెట్టుకోండి. మీరు ట్రై చేస్తే కుదురుతుంది. మీరు ఉద్యోగస్తులు అనుకుందాం, ఇప్పుడు ఇందులో వీళ్ళని గురించి చెప్పాలి. పాపం జాబ్ హోల్డర్స్ ఉంటారు, అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, పగలల్లా డే కేర్లో పెడతాం, ఇంటికి వచ్చాక డైపర్ మాని పిల్లడితో హెచ్చుగా స్పెండ్ చేస్తావు. నువ్వు వాడికి చెప్పగలుగుతావు, వాడు నువ్వు మాట్లాడుకుంటారు. సో ఎక్కువ ర్యాపో పెరిగే అవకాశం కూడా ఒకటి ఉంది కదా మనకి. ఇది ఒక ప్లస్ పాయింట్. నాన్నలు కూడా దీనికి హెల్ప్ చేస్తే ఇప్పుడు అదే ప్రతిసారి ఇప్పుడు నాన్న పేరు చెప్పకపోతే అమ్మాయిలందా నా మీద పడతారు, మేడంకి ఎప్పుడు అమ్మాయిలే చేయమంటారు. అమ్మాయిలే కాదు, ఈ విషయంలో తండ్రులు కూడా హెల్ప్ చేయాలి. ఎందుకంటే నైట్లు 2 ఎంప్లాయీస్ అనుకోండి, ఎవరో ఒకరు ఒక టైం పెట్టుకున్న టైం కి బేబీని తీసుకెళ్లి బాత్రూమ్ లో నుంచోబెట్టి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే 4-5 నిమిషాలు సరిపోతుంది కదా. ఒక 5-6 రోజులు చేస్తే అసలు యూరినేషన్ అవకాశం తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా మొదటి 2 రోజులు ఏడుస్తారు ఓ అని నిద్రలో లేపినందుకు, తర్వాత అలవాటైపోతుందండి. కొంచెం శ్రమపడి అలవాటు చేస్తే మనం ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ లో మనం కూడా భాగంగా ఉండొచ్చు. మానేయండి డైపరు అని నేను చెప్పటం లేదమ్మా, అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా వాడుకోండి. మనకి అవకాశం ఉంది, ఉపయోగించుకుందాం, కానీ దాని మీద డిపెండ్ అవ్వద్దు. పని అని ఒక బద్ధకం కింద పెట్టుకోకుండా మనం బద్దకిచ్చొద్దు, మనం భూమికి భారం కావద్దు, పిల్లవాడిని ఆటే ఇబ్బంది పెట్టద్దు. అండ్ మామూలు పాత విధానంలో నేను ఇంకొకటి కూడా విన్నాను, నడకలో ఏదైనా తేడా వస్తుందండి డైపర్ రెగ్యులర్ గా పెట్టడం వల్ల? బేబీకి వస్తుంది, కాళ్ళు దూరంగా అయిపోతాయి కదా, కాళ్ళ మధ్యలో బరువుగా ఉంటుంది, మనం వెంటనే ఇంకొంతసేపు ఉండని చెప్తుంటాం. ఒక్కొక్కటి పిల్లాడు డైపర్ తీసేయమంటే చాలా మంది దగ్గర ఉంటుంది, కాసేపు ఆగు ఇంకొక అరగంటలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అలా చెప్తారు. కొంతమంది పిల్లల్ని చూస్తే మార్నింగ్ ఇంత పెద్ద మోటార్ ఉంటుంది, రాత్రి పాలు నీళ్లు ఇచ్చేస్తారు. మీరు ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి మార్పు రావాలంటే మనం పడుకునేటప్పుడు పిల్లవాడికి ఇచ్చే ఆహారం కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రాత్రి పదే యూరినేషన్ ఉందనుకోండి, అంటే మనం ఏం పెడుతున్నాం, బాగా ఇంత పెరుగు అన్నం పెట్టి 1 గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెడతాం. రాత్రిళ్ళు పెరుగన్నం పెట్టకూడదు, పెరుగు అన్నం రాత్రిళ్ళు పెట్టకూడదు. ఎప్పుడైతే మనం డైపర్లు వేయమో వాడి యూరినేషన్ మీద మనకు అవగాహన ఉంటుంది, అప్పుడు ఇది పెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం మనకు వస్తుంది. మనకు అవగాహన లేకపోతే ఇంగితం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు అర్థమైతేనే కదా చేయాల్సింది. మనం చేసేది తప్పో ఒప్పో ఎప్పుడు తెలుస్తుంది? అసలు ఏం జరుగుతుంది అనేది మనకి తెలిస్తేనే తప్పు ఒప్పు తెలుస్తాయి.
మనం అది తెలుసుకోవాలి. వాడి తాలూకు రకరకాల సమస్యల పట్ల మనకు అవగాహన ఉండాలంటే అవన్నిటికీ వాడితో పాటు మనం కూడా గోత్రు అవ్వాలి. పిల్లవాడు వాడంటే వీళ్ళ కోపాలు వస్తాయి, అమ్మాయిలు లేరని, అమ్మాయిలు కూడా ఉన్నారు. పిల్లల సమస్యల్లో భాగం అవ్వాలి, మనం తెలుసుకోవాలి. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలి. అందరికీ సూట్ కాదు జయ. చాలా మంది రకరకాల ర్యాషెస్ వస్తాయి, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాపీ ర్యాష్, దానికి రాయటానికి ప్రత్యేకంగా క్రీములు, వీళ్ళు వాటితో పాటు ఇంతంత ప్యాకెట్లతో పాటు ఇంతంత డబ్బాలు కూడా కొనిపించేస్తున్నారు. 1-2 నెలలు డబ్బాలు డైపర్లు మానేయండి, ఎన్ని డబ్బులు మిగులుతాయో చక్కగా ఆలోచించి చూడాలి దీని మీద. కానీ చిన్నప్పుడు ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో లంగోటాలు అంటారు కదా, లంగోటానే చిన్నప్పుడు చేసేవాళ్ళం. దాని మీద బోల్డ్ ఐడియాలు వచ్చినాయి జయ. రకరకాలు మేము నాపీస్ అని కుట్టేవాళ్ళం, డిఫరెంట్ నాపీలు. మనం ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటాం కదా, స్టిచ్చింగ్ ప్రోగ్రామ్స్, వాటిలలో నేను మీకు ఆ నాపీస్ కూడా చూపించేస్తాను. సూపర్. డిఫరెంట్ గా ఉంటే చాలా బాగుంటుంది కూడా చూడడానికి. సో మన మామ్స్ అందరికి కూడా ఉపయోగపడతాయి, తల్లులు అవుతున్న వారికి, తల్లులు అయిన వారికి కూడా. రైట్, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం రమ్మ గారు. థ్యాంక్ యూ.